నాకు ఆ దేశం కావాలి, ఆ దేశం వెళ్ళేంత వరకు నేను ఖచ్చితంగా ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటాను అన్నవాళ్ళు మీలో ఎవరున్నారు? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి అంటే అందరూ చెబుతారు. నేనొక్కనే పోనట్టు మీరు అందరూ పోయేవాళ్ళలాగా. నేను మైక్ ఇక్కడ పడేసి ఇటు నుంచి ఇటు కారు ఎక్కి మళ్ళీ రైలు ఎక్కేటట్టు చేస్తారు మీరు. నాకు అనుమానం వచ్చేటట్టు. చేతులు హల్లెలూయా చెప్పడం చాలా తేలికే, ప్రయాణం ఎక్కడ ఆపకుండా ముందుకు నడిపించబడటమే చాలా కష్టం. నిన్ను నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, ఏవేవో రకరకాలు. రేపు ప్రభుత్వాలు నీకు వ్యతిరేకమైపోతాయి. బైబిల్ పట్టుకున్నందుకు నువ్వు నిందించబడాల్సిన పరిస్థితులు వస్తాయి. నీ కళ్ళ ముందు నీ పిల్లల్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు. నీ కళ్ళ ముందు నీ పిల్లల్ని అవసరమైతే చంపేస్తారు. అసలు ఈ భూమి మీద బ్రతకడానికి నీకు అర్హత లేదంటారు. కట్టుకున్న ఇల్లు ఉంచరు, కట్టుకోవటానికి వస్త్రం దొరకదు, తినడానికి తిండి ఉండదు. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడిన మాటలు 11వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 36, 35 ఆ ప్రాంతాల్లో రాయబడిన మాటలు. వారంట మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారంట, రాళ్లతో కొట్టబడ్డారంట, రంపములతో కోయబడ్డారంట, శోధించబడ్డారంట, గొర్రె చర్మం మేక చర్మం ధరించుకొని దరిద్రులై ఉండి హింసనందుచో అడవులలో గుహలలో కొండలలో తిరుగులాడుచు సంచరించారంట. బైబిల్లో చివరిలో వాళ్ళ కోసం రాయబడిన మాట, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా.